గత కాలంలో కొన్ని ఏమన్నారండి మీరు ఇందాక సుమా గారు? అప్పట్లో లేదండి, అంటే మెల్లిగా నన్ను బీసీ ఎరాలోకి పెట్టేశారండి. ఈ మధ్యనే ఓజీ వచ్చిందని కూడా మీరు మర్చిపోయారు. సరే, అంటే నేను రెగ్యులర్గా సినిమాలు చేయకపోవడం వల్ల నన్ను ఇలా మీరు వెనక్కి నెట్టేయడం భావ్యం కాదని బల్లగుద్ది మరీ ఈ సందర్భంలో మీకు తెలియజేస్తాను. బాధ కలిగిస్తున్నాయి నాకు ఈ మాటలు. సరదాగా సినిమా నాకు చాలా ఇష్టమైంది. నాకు అన్నం పెట్టిన సినిమా, ఈరోజు ప్రజలకు సేవ చేసే గుర్తింపునిచ్చిన సినిమా. అందుకే నా నిర్మాతలు బాగుండాలని కోరుకుంటాను. సినిమా కోసం ఉత్సాహంతో వచ్చే నా అభిమానులు ఆనందం కలగాలని కోరుకుంటాను. ఎప్పుడు సినిమా ఎలా ఆడాలి, ఎంత బాగా ఆడాలి నాకు తెలియదు. ఎప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు కలెక్షన్స్ ఎంత ఇప్పుడు అడగలేదు, నాకు తెలియదు ఆ సంగతి. అలాగే నాకు ఏ సినిమా బాగుండాలని కోరుకుంటాను. నేను ఎప్పుడు తెలుగు సినిమా, తమిళ సినిమా ఇలా చూడండి. నేను ఇండియన్ సినిమా అనుకుంటాను. ఎప్పుడు నేను భారతీయ చిత్ర పరిశ్రమ అనుకుంటాను తప్ప ఈ తెలుగు, తమిళ్ లేదంటే హిందీ ఇట్లా అనుకోని ఎప్పుడు. అలాంటి తెలుగు చిత్ర పరిశ్రమ ఈరోజు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా అది ఆస్కర్ దాకెళ్ళి ఇది మన తెలుగు చిత్ర పరిశ్రమ తాలూకు గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అది. అలాంటి తెలుగు చిత్ర పరిశ్రమలో నాకు చిన్నపాటి భాగస్వామ్యం ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు నా నిర్మాతలు బాగుండాలని కోరుకుంటాను. నా దర్శకులు, నా రైటర్స్, వాళ్ళు రాసిన కథని నేను ఎంత బాగా చేయాలని అనుక్షణం తపన పెడతాను. కానీ రిజల్ట్స్ ఎప్పుడు మన చేతిలో ఉండవు. ఒకసారి నేను ఎప్పుడు సినిమాలు నాకు పదే చాలా సందర్భాలు చెప్తూ ఉంటాను. నా వరకు ఒకే హీరో, అది మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఎవరైనా నన్ను మెచ్చుకుంటా ఉంటే నాకు అంటే మన హరీష్ అన్నారు చిరంజీవి గారిని పిలవాలి అని నేను మాట్లాడుతాను, ఆయన ఫంక్షన్ పిలవాలి అది అంటే చెప్పాను. మీకు హీరో కావాలి అంటే నన్ను పిలవండి, మీకు తమ్ముడు కావాలంటే చిరంజీవి గారిని పిలవండి. చిరంజీవి గారు పక్కన ఉంటే ఏమైపోతుందంటే నేను హీరో అన్న సంగతి మర్చిపోతాను. నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియదు నాకు ఒక్కసారి. అలాంటిది అన్నయ్య చిరంజీవి గారు మనస్ఫూర్తిగా ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చూసి ఆయన ట్వీట్ చేసింది ఇందాకే చూపించారు. నాకు అన్నయ్య చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మన రామ్ చరణ్ తను కూడా ట్వీట్ చేసినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే దర్శకులు బుచ్చిబాబు గారు, పిఠాపురం నివాసి, సో వారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతాను. సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా రావాలి, 10 మందికి డబ్బులు రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. వన్స్ స్టార్ట్ చేసే ప్రాసెస్లో చాలా అడ్డంకులు ఎదుర్కొంటాం, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం, చాలా కష్టాలు ఎదుర్కొంటాం. ఒకసారి సినిమా విజయం కొంచెం అడ్రండి అందరికి ఇబ్బంది కానీ కొంచెం మీరు దయచేసి పక్కన కొంచెం పక్కన. సినిమా విజయం సాధించాలని అందరం పనిచేస్తాం. ఈ ప్రాసెస్లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటాం. ఒడిదుడుకుల్ని తట్టుకొని ఒక సినిమాని అనుకున్నట్టుగా తీసి విజయం సాధించడం చాలా 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 కష్టమైంది. నిద్రలు ఉండవు. అందరం ఎవరి పట్టుకోడు కోసమే పనిచేస్తాం. ఇది ఎవరిని ఉద్ధరించడానికి సినిమాలు చేయం, కానీ మా పని, మాకు ఇష్టమైన పని, మాకు ఉపాధినిచ్చే, మాకు తిండి పెట్టేది ఇది. సో ఎవరం కూడా సినిమా పోవాలని ఎవరు, ఏ హీరో కాదు, ఏ హీరో కూడా ఎవరు చేయరు. అందరూ బాగుండాలని చేస్తారు, కానీ అన్నిసార్లు పరిస్థితులు అనుకూలించు. నాకు ఈ సినిమా ప్రారంభించినప్పుడు హరీష్ శంకర్ని
దర్శకులుగా మన రవి గారు తీసుకొచ్చినప్పుడు గబ్బర్ సింగ్ తర్వాత మేము చేయలేకపోయాం. మేము కూర్చొని సినిమా లేట్ అయింది. ఇందాక తను చెప్పిన రీజన్స్ కూడా నేను ఒకసారి దర్శకుడు నమ్మానంటే నేను నమ్మేస్తాను. సినిమా ఇంకా ఎలా వస్తుందో నాకు తెలియదు, కానీ చాలా బ్లైండ్గా నమ్మేస్తాను. ఏం చేయమంటే చేస్తాను. సో తను అనుకున్న ఒక కథను తీసుకొచ్చారు. దాన్ని పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళలేకపోయాం. చిన్న కథ మారింది, మధ్యలో కోవిడ్ వచ్చింది. వీటన్నిటి మధ్య పాలిటిక్స్కి వెళ్ళాం. పాలిటిక్స్లో ఇప్పుడున్న పదవిని బాధ్యతలు తీసుకోవటం వల్ల వీటన్నిటి మధ్య ఎలా డేట్స్ ఇవ్వాలి అన్నీ కూర్చోబెట్టి నాకున్న ఈ విధులకి ఇబ్బంది కలగకుండా ఎలా చేయాలనేది రాత్రి పగలు కూర్చొని చాలా తక్కువ టైంలో చేశాను. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటేమనిపించిందంటే 48 రోజులు చేసావా హరీష్? ఒక 40-45 రోజుల్లోనే సినిమా ఫినిష్ చేశాను. మేజర్ సినిమా అంతా. అది కూడా కరెక్ట్గా చెప్పాలంటే రోజుకి నేను పొద్దున ఒక 2-3 గంటలు, సాయంత్రం ఒక 3 గంటలలో పనిచేశాను. కొన్నిసార్లు 5-6 గంటలు. అంటే నిజంగా ప్లాన్ చేస్తే నాకు సినిమాలు చేయొచ్చు అనే భరోసా ఇచ్చింది ఉస్తాద్ భగత్ సింగ్. తను హరీష్ అంత బాగా ప్లాన్ చేశాడు. అంటే ఒక దర్శకుడు చాలా బాగా చెయ్యాలి అంటే ఒక మైత్రి మూవీ మేకర్ సక్సెస్, వాళ్ళు తీస్తున్న వరుస విజయాలు కావచ్చు, పుష్ప కావచ్చు, రేపొద్దున్న పెద్ది కావచ్చు, అంతకుముందు తీసిన దూకుడు కూడా మీదే కదా, జనతా గ్యారేజ్ కానీ, శ్రీమంతుడు కానీ, సినిమాలు అంటే ఒక నిర్మాణ సంస్థకి ఇన్ని విజయాలు ఎందుకు వస్తాయి? అది కాకతాళీయంగానో చాలా యాక్సిడెంట్గా జరగవు. దే మస్ట్ బి గ్రేట్ థాట్ బిహైండ్ ఇట్, గ్రేట్ ఎఫర్ట్ బిహైండ్ ఇట్. అందుకని వీళ్ళకి విజయాలు వస్తున్నాయి అంటే వాళ్ళు ఎంత కష్టపడతారని నాకు ఈ సినిమా చూసాక నాకు అర్థమైంది. మనస్ఫూర్తిగా అలాంటి మైత్రి నిర్మాణ సంస్థలో నాకు అవకాశం వచ్చింది. మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. సార్ నేను పాలిటిక్స్లో మాట్లాడలేకపోతున్నాను, కొంచెం భరించండి. ఈ సినిమా లిరిక్స్ అందించిన చంద్రబోస్ గారికి, భాస్కర్ భట్ల గారికి, కాసర్ల శ్యామ్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే పిఆర్ఓ లక్ష్మీ వేణుగోపాల్ గారికి, కాస్ట్యూమ్ డిజైనర్ నీతాలుల్లా గారికి, నా చేత డ్యాన్స్ చేయించిన నాకు ఇష్టమైన కొరియోగ్రాఫర్ దినేష్ మాస్టర్ గారికి. అంటే హరీష్ ఎలా చేస్తారంటే అసలు ఏం లేదు సార్, మీరు వచ్చి చూడండి, మీకు నచ్చితే చేయండి, అలాగా తీసుకెళ్ళి ఫైనల్ నా చేత మొత్తం తను అనుకున్న మూమెంట్స్ అన్ని చేయించాడు నాకు. సో దానికి బలమైన మూమెంటం ఇచ్చింది దినేష్ మాస్టర్. అలాగే స్టంట్స్ రామ్ లక్ష్మణ్ గారు, రవి వర్మ గారికి, మైబమ్ నబకాంత్ గారికి, పృథ్వీ జీవన్ గారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకున్నాను. ఈ సినిమాకి అడిషనల్ స్క్రీన్ ప్లే రాసిన రమేష్ రెడ్డి గారికి, ఈ సినిమా ఆగిన సినిమా ఇంత ఫాస్ట్గా మళ్ళీ రావడానికి చాలా ముఖ్య పాత్ర వహించిన దర్శకులు, స్క్రీన్ ప్లే రైటర్ కె దశరథ్ గారికి, ఎడిటింగ్ చేసిన కార్తిక్ శ్రీనివాస్ గారికి, అలాగే ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్ సాయ్, నా స్నేహితుడు. తను చిన్నప్పుడు మేమిద్దరం చెన్నైలో పెరిగిన వాళ్ళం. ఈరోజు మీకు అర్థమవుతుంది సినిమా చూసిన తర్వాత ఒక ప్రొడక్షన్ డిజైన్, తన సెట్ డిజైనింగ్ ఏ స్థాయిలో ఉందనేది ఒక అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు ఆనంద్ సాయి గారు. వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఈ 2 పాటల్ని ప్రత్యేకి మన కెమెరామెన్ ఆయనంక బోస్ గారికి చాలా బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ చేశారు. అలాగే 2 పాటల్ని, ఇప్పుడు కనిపించే 2 పాటల్ని రవి వర్మన్ గారు చేశారు. వారికి కూడా వారి అద్భుతమైన ఫోటోగ్రఫీ, వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తాను. దేవిశ్రీ లేకుండా, దేవిప్రసాద్ లేకుండా సినిమాకి ఈ స్థాయి ఊపొచ్చుండేది కాదు. ఆయన సంగీతం దేశం మొత్తం అందరినీ ఊపుతూ ఉంటుంది. అలాగే దేవిప్రసాద్ గారి మొదటి ప్రైవేట్ ఆల్బమ్, ఫస్ట్ టైం సినిమాలోకి రాకముందు వీడియో ఆల్బమ్, మ్యూజిక్ ఆల్బమ్ని నేనే రిలీజ్ చేశాను. అప్పుడు నా మొదటి 2-3 సినిమాల మధ్యలో ఆయన అసోసియేషన్ లాగా కంటిన్యూ అవటం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్
ఓజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి సాంగ్స్ తోటి ఇచ్చిన తమన్కి చాలా తక్కువ సమయంలో దేవి గారు బిజీగా ఉండటం వల్ల ఆ బాధ్యతల్ని, ఆ బరువుని భుజం మీద తీసుకుని తమన్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రావిపాటి చంద్రశేఖర్ గారికి, దినేష్ గారికి, అలాగే CEO చెర్రీ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీలీల గారికి నింద సరదాగా అన్నాను కానీ డ్యాన్స్ ఆవిడ చేయకూడదని సరదాగా అన్నాను కానీ యాక్చువల్గా షీఈ్ ఎ బ్రిలియంట్ పెర్ఫార్మర్, బ్రిలియంట్ డాన్సర్. అయితే నాకు ఈ కథ, ఆ చిత్రం, ఆ పర్టికులర్ సాంగ్లో ఏంటంటే తనకి డిఫరెంట్ క్యారెక్టర్ని చాలా బాగా మలిచారు మన హరీష్ శంకర్ గారు. అందుకని తనకి ఈ సినిమాలో డ్యాన్స్ తక్కువ ఉన్నా కానీ తన పెర్ఫార్మెన్స్ చాలా చాలా అద్భుతంగా చేశారు శ్రీలీల గారు. ఇట్స్ వెరీ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్. ఒక నోస్టాలజిక్ ఫీలింగ్ ఏదో వస్తుంది అనుకుంటాను. ఆ పర్టికులర్ సాంగ్ ఏదో ఒక పర్టికులర్ నేపథ్యంలో సంగీతాన్ని వాడారు మన హరీష్ శంకర్ గారు. దాంట్లో శ్రీలీల గారు చేసింది కానీ తన క్యారెక్టరైజేషన్ నాకు తెలిసి ఇప్పుడు దాకా శ్రీలీల గారు చేసిన క్యారెక్టర్స్లో చాలా గుర్తుండిపోయే పాత్ర ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నాకైతే నేను మన డబ్బింగ్ చెప్తున్నప్పుడు నాకు అది అనిపించింది. షీ హస్ డన్ అ గ్రేట్ పెర్ఫార్మెన్స్ అండ్ గ్రేట్ జాబ్. రాశి కన్న గారు కథ వినకుండా కేవలం నేను యాక్ట్ చేస్తున్నాను, నా పక్కన యాక్ట్ చేయాలి అని చెప్పి పెద్ద మనసుతోటి కథ కూడా వినకుండా స్ట్రైట్గా సెట్కి వచ్చి ఆ రోజు నాతో మా చెప్పారు, మీ కథ కూడా వినలేదు, మీతో యాక్ట్ చేయాలని దీంతో వచ్చేసానని చెప్తే రాశికన్న గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటున్నాం. షీ హస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్, బ్రిలియంట్ జాబ్. అలాగే ఈ సినిమాకి ఇద్దరు ముఖ్య పాత్రధారులు, ఒకళ్ళు KS రవికుమార్ గారు తమిళనాడు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి, అలాగే పార్థిబన్ గారు. అలా KS రవికుమార్ గారికి మన రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో చాలా సినిమాలు చేసిన వ్యక్తి, దర్శకులు వాళ్ళిద్దరు. KS రవికుమార్ గారు, వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎస్పెషల్లీ పార్థిబన్ గారికి నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. నేను చెన్నైలో ఉన్నప్పుడు ఆయన పుదుయిపాదే అని చెప్పి మొదటి సినిమా ఆయన డైరెక్ట్ చేసి ఆయనే హీరోగా యాక్ట్ చేశారు, సీత గారు హీరోయిన్. నేను వెళ్ళి మెడ్రాస్ ఐ థింక్ ఇక్కడ ఉదయం థియేటర్ అనుకుంటా, నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయి మేము ఇద్దరం వెళ్ళి ఆ సినిమా చూసాం. ఫస్ట్ సినిమా సంవత్సరం ఆడింది, అది ఒక సంవత్సరం అంత బ్రిలియంట్ ఫిల్మ్ చేశారు. తర్వాత తెలుగులో కూడా చేసినట్టు ఆ సినిమా. సచ్ ఎ బ్రిలియంట్ డైరెక్టర్, బ్రిలియంట్ స్క్రీన్ ప్లే రైటర్, అసలు ఆయన మోటివేషనల్ స్పీకర్ కూడా ఆయన. అలాంటి పార్థిబన్ గారి సినిమాలో చాలా అంటాగనిస్ట్గా నటించడం మనస్ఫూర్తిగా వారికి బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ బై పార్థిబన్ గారు, వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కొన్ని గౌతమి గారికి తల్లి పాత్ర చేసిన సత్యం రాజేష్ గారికి, ప్రవీణ్ గారికి, ప్రభాస్ సీను గారికి, KGF అవినాష్ గారికి, కిల్లి క్రాంతి గారికి, రావు రమేష్ గారికి, రమేష్ రెడ్డి గారికి, మాగంటి శ్రీనాథ్ గారికి, మీర్ సర్వ, టెంపర్ వంశీ గారికి, అలాగే నా చిన్నప్పుడు పాత్ర చేసిన పుష్కర్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు, నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నవీన్ గారికి గబ్బర్ సింగ్ చూసినప్పుడు US లో ఆయన మొదటి డిస్ట్రిబ్యూటర్గా ఉండేవారు. చాలా సందర్భాల్లో కలిసినప్పుడు నాతో మీతో ఒకసారి సినిమా చేయాలి, అలాంటి గబ్బర్ సింగ్ లాంటి విజయం ఉండే సినిమా మీకు చేయాలని కోరికని ఒక 7-8 yearsగా, ఆల్మోస్ట్ 10 yearsగా అడుగుతూ ఉన్నారు. అది ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ ద్వారా తీరుతుందని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను, ఆశిస్తున్నాను. అలాగే రవి గారికి కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తా ఉన్నాను. ఈ సినిమా ఈరోజు అయ్యి ఇంత బాగా వచ్చిన సినిమా అంటే ఒకటే కారణం, దీనికి మీలో ఒకటి దర్శకుడైతే ఎలా ఉంటుంది, అది హరీష్ శంకర్. అంటే హరీష్ గురించి చెప్పాలి అంటే తెలుగు చిత్ర పరిశ్రమకి ప్రాంతీయత, కులాలు ఇవేమి ఉండవు. ఈరోజు మన తెలంగాణ నేల నుంచి వచ్చినవాడు, కరీంనగర్ నుంచి వచ్చినాడు. మరి సినిమాని మనకి దీనికి ఎల్లలు ఉండవు, హద్దులు ఉండవు. దీనికి ఆ సినిమానా ఈ సినిమానా అని కాదు, ఇది మన సినిమా, ఇది మన దేశపు సినిమా, మన నేల సినిమా, మన నేల నుంచి పుట్టిన దర్శకుడు. ఇలాంటి అద్భుతమైన దర్శకుడు నన్ను ఇలా చూడాలని చెప్పేసి
ఊహించుకొని ఇలా కావాలని చెప్పి తపన పడి, నాకు హార్స్ రైడింగ్ నాకు రాదు. నాకు గబ్బర్ సింగ్ షూటింగ్ టైంలో నాకు తీసుకెళ్ళి మన గుజరాత్లో తీసుకెళ్ళి గుర్రం తీసుకొచ్చారు. దేనికన్నా నేను మామూలుగా నడిచి వస్తే ఈ విలన్స్ని కొట్టచ్చామనుకుంటే, లేదు గుర్రం మీద రావాలని అన్నారు. నాకు అప్పటిదాకా హార్స్ రైడింగ్ తెలియదు. నాకు గుర్రం పట్టుకొని నడవడం అలవాటు, కానీ హార్స్ రైడింగ్ తెలియదు. కానీ మనోడు అడిగాడు కదా, చేసేద్దామని చెప్పి గుర్రం మీద ఎక్కి దాని చెవిలో ఒకటే చెప్పాను, నన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళి వదలని గుర్రంతో ఒక్కొక్క మాట చెప్పాను. అది మిరాక్యులస్గా నన్ను తీసుకెళ్ళింది. అంటే నన్ను ఎందుకు చెప్తున్నాను, ఇది మనిషి నన్ను ఎంత కోరుకున్నాడో నన్ను చాలా ఆశిస్తాడు. నేను ఏదైనా నేర్చుకోవడానికి సంసిద్ధతతో ఉంటాను తప్ప, అన్నీ ఒకటికి అన్ని అద్భుతాలు, అన్ని క్వాలిటీస్ ఎలా ఉంటాయి, అన్ని టాలెంట్స్ ఒక మనిషిలో ఉండవు కదా. కానీ ఒకసారి సినిమాకి ఏంటంటే స్పాంటేనియస్గా అన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది ఒకసారి. సో అలాంటి స్పాంటేనిటీ ఒక యాక్టర్కి రావాలి అంటే, ఆ డైరెక్టర్ కానీ రైటర్ కానీ ఎంత ప్యాషనేట్ వ్యక్తులు అయితే తప్ప మనం చేయలేం, పుష్ చేస్తారు అట్లా. సో అలాంటి అద్భుతమైన దర్శకుడు ఈరోజు హరీష్ శంకర్ ఈ సినిమాకి పడ్డ తపన కానీ, రహీం బాబులు డైరెక్షన్ టీం పడ్డ తపన కానీ, ఎడిటింగ్ టీం పడుతున్న శ్రమ కానీ, మ్యూజిక్ టీం పడుతున్న శ్రమ కానీ, వీటన్నిటినీ ఒక క్యాప్టెన్గా, ఒక షిప్ క్యాప్టెన్గా తను ముందుకు తీసుకెళ్లే విధానం హరీష్ శంకర్కి మనస్ఫూర్తిగా నేను నా అభినందనలకు మించి వీటన్ని నా గుండెల్లోంచి నా ప్రేమపూర్వకంగా తెలియజేస్తాను. హ్యాట్స్ ఆఫ్ టు యూ హరీష్, యూ హ్యావ్ డన్ అ బ్రిలియంట్ జాబ్ అండ్ వండర్ఫుల్ జాబ్. హరీష్ శంకర్కి మనం చెప్తా ఉన్నాను, చాలా కమిటెడ్ వ్యక్తి. నేను ఒకటేం చెప్తుంటే, అనవసరమైన కాంట్రవర్సీస్కి వెళ్ళగా బాబు నువ్వు వదిలేసి అని చెప్తా ఉంటాను. ఏంటంటే ఇందాక అన్నాను కదా, మన సుమా గారు అడిగితే ఆ ఇచ్చి పడేసే గోత్రం నాది కదా హరీష్. నేను తీసుకుంటాను, దెబ్బలు తీసుకుంటాను, మావాడు తీసుకోడు, ఇచ్చేస్తాడు తిరిగి. అంటే ఇలాంటి వాడు నా ఉద్దేశంలో ఈ రోజున ఒక రోజున మన తెలంగాణ నేలకి పనిచేస్తాడు, మన భారతదేశానికి కూడా పనిచేస్తాడు. అంత సత్తా ఉన్నాడు, చాలా పాండిత్యం ఉన్నవాడు, గొప్ప డైలాగ్ రైటర్, స్టోరీ రైటర్, అండ్ అమేజింగ్ డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ నన్ను ఊహించుకొని నేను చాలా చేయలేను, నేను ఊహించుకోలేను నేను నా గురించి. కానీ ఇలా బాగుంటుంది, మీ మనసులో ఆకాంక్షలు ఎలా ఉంటాయి, ఏం చేస్తాడు అని చెప్పి రాసుకొని నా చేత చేయించి ఇవన్నీ మీకు ఈరోజు నాకు సినిమా గురించి మీరు చూడండి అద్భుతంగా ఉంటుందని చెప్పడం నాకు ఎప్పుడు ఎబ్బెట్టుగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. నా సినిమా నేను అమ్ముకోలేను, చూడడం చెప్పలేను. కానీ నాకు సినిమా డబ్బింగ్ అప్పుడు చూస్తాను, లేదంటే నేను టెక్నికల్ ఆస్పెక్ట్స్ చూసేటప్పుడు ఉండేది. కానీ ఈ సినిమాను చూస్తున్నప్పుడు ఖచ్చితంగా గబ్బర్ సింగ్ తర్వాత అలాంటి విజయం సాధించాలనేది మీ అందరి ఆశయాలతో ఖచ్చితంగా అది గబ్బర్ సింగ్ అంత విజయం సాధిస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను, అభిలాషిస్తున్నాను. కాదు ఇది నేను ఎక్కువ ఎందుకు చెప్పట్లేదంటే, ఫైనల్ వర్డిక్ట్ ఎప్పుడు ప్రజలదే, అభిమానులది, తెలుగు ప్రేక్షకులది. మీరు ఏం నిర్ణయిస్తారో ఇది మీ చేతిలో ఉంది. కానీ మా నుంచి తప్పు లేకుండా అయితే సినిమా చేశాం. ఒక యాక్టర్గా నేను కావచ్చు, టెక్నీషియన్స్గా కావచ్చు, హరీష్ శంకర్ స్క్రీన్ ప్లే కావచ్చు, నిర్మాతల తాలూకు ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, టెక్నికల్ ఎఫర్ట్స్ కావచ్చు, నాతో పాటు యాక్ట్ చేసిన నటీనటులు కావచ్చు, మేము మా జాబ్ చాలా బ్రిలియంట్గా చేసాం, బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాం ఇన్ గివెన్ సర్కమ్స్టాన్సెస్. ఇది గబ్బర్ సింగ్ అంత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సినిమా కూడా చాలా ఎంగేజింగ్గా ఉంది, ఎంటర్టైనింగ్గా ఉంది అనిపించింది నాకు చూస్తూ ఉంటే. సో ఇది ఒక మాస్ ఎంటర్టైనర్ గాను, లేదంటే మీరు ఎలా చూస్తారు, నేను కూడా 19th ఉగాది రోజున మీరు ఎలాంటి తీర్పునిస్తారు, మీకు ఎలా నచ్చదు నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. ఎక్కడో మారుమూల నేను పాలిటిక్స్లో ఉన్నాగా నేను ఎప్పుడు సినిమా నా నుంచి తీయలేరు, నా గుండెలో ఉండిపోయింది, నరాలు జీర్ణించుకుపోయింది, సినిమాని తీయలేరు. ఇందాక హరీష్ చెప్తున్నట్టుగా ఒక పాటలు కానీ సాహిత్యం కానీ వింటూ ఉంటాం. అలాగే ఒక మంచి సినిమా, ఒక మంచి కథ, మనం చాలా లోలో ఉన్నప్పుడు ఒక సినిమా చూడగానే, ఒక సన్నివేశం చూడగానే మళ్ళీ జీవితం మీద మళ్ళీ మనకు ఆశ వచ్చి ముందుకెళ్తాం. చాలాసార్లు ఎన్ని ఇబ్బందులున్నా, ఓటములు తట్టుకున్నా, ఒకసారి సినిమా అనేది మనకి అబ్రాడ్లాగా పార్కులు ఉండవు, మనకి చిన్న చిన్న ఇళ్ల మధ్యలో ఉంటాం, రోడ్ల మీద నడవడానికి సరైన పేవ్మెంట్స్ ఉండవు, అన్ని ఇబ్బందుల మధ్యలో కూడా భారతదేశంలో, ఎస్పెషల్లీ దక్షిణ భారతంలో సినిమా చాలా కీలకమైనది. సినిమా అనేది లేకపోతే ఎంత క్రైమ్ పెరిగిపోతే మనం ఊహించలేము.
ఒకసారి బెంగళూరులో రాజ్ కుమార్ గారిని వీరప్పన్ ఆయన కిడ్నాప్ చేసినప్పుడు దిస్ ఇస్ అబ్జర్వేషన్ బై కర్ణాటక పోలీస్. సడన్గా స్పైక్ అయిందండి క్రైమ్. సినిమాలన్నీ 100 రోజులు పైన బంద్ చేసేటప్పటికి. మీరు సినిమాల్లో నిజంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఒకసారి, మరి ఎక్కువ మంది గుమిగూడవచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ సినిమాని తెలుగు ప్రేక్షకుల నుంచి కానీ భారతదేశం నుంచి కానీ తీయలేము. ఎంటర్టైన్మెంట్ ఈజ్ ద సోల్ ఆఫ్ దిస్ నేషన్. అది మన సంస్కృతాలకు మూలాలు ఇవన్నీ. అందుకని ఈ సినిమాని తీసేయలేము మన జీవితాల్లో నుంచి. అలాగే నాకు ఎప్పుడు ఏ హీరో విజయం మీద నాకు ఎప్పుడు ఇన్సెక్యూరిటీ ఉండదు. అందరూ బాగుండాలని కోరుకుంటాను. సర్వే జనం సుఖినో బాగుందంటే నేను ఒక్కనే బాగుండాలి, మిగతా వాళ్ళు పోవాలి మనం కాదు, అందరూ బాగుండాలని కోరుకుంటాను. అలాగే నేను చాలా పర్యాలు చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఉదాహరణకి నేను టుడే ఈ మన ఏపీ గవర్నమెంట్కి సంబంధించి టికెట్స్ ఇవన్నీ అడుగుతూ ఉంటే నేను అది ఒకటి అనుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ హైక్స్ ఇవన్నీ ఏంటి? ఇట్ ఈస్ అబౌట్ ఎవరిని ఎక్స్ప్లాయిట్ చేయడం కాదు కదా. సినిమా ఈజ్ నాట్ ఏ కంపల్సరీ మన గన్ పాయింట్లు పెట్టి మీరు చూడాలనుకో మన చాయిస్ ఉంది. ఈరోజు నెట్ఫ్లిక్స్ ఉంది, ఈరోజు మనకి అమెజాన్ కావచ్చు, దర్ మల్టిపుల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫస్ట్ డే వెళ్ళి చూడాలనుకోవడంలో కూర్చోబెట్టి ఇంత ఖర్చు పెట్టుంటారు. దీనికి ఒకసారి నన్ను అడుగుతూ ఉంటాను. నా సినిమాలకి నేను ఇంకా తక్కువ రేట్లు ఇచ్చుకున్నాను, కానీ మిగతా హీరోల సినిమాలకి నేను ఎక్కువ రేట్లు ఇచ్చిన తెలియజేసాను. నా దగ్గరికి వస్తారు, అస్సలు నాకు సంబంధం లేదు. నేను ఏదైనా ఉంటే నేను ఒకటే అడుగుతాను. ఆంధ్రప్రదేశ్కి ఏదైనా సినిమాలు వచ్చి మిగతా హీరోలు నిర్మాతలు వచ్చినప్పుడు నేను ఒకటే అడుగుతాను, మీరెవ్వరూని దేహి అనకండి దయచేసి. మీరు దేహి అంటూ నాకు మీరు ఎంత కష్టపడి తీస్తారో నాకు తెలుసు. పైగా మీరు పెంచిన ప్రతి రూపాయిలో యు పే 18% జిఎస్టీకి వెళ్తుంది. వదిలేస్తే ఎవరో బ్లాక్లో టికెట్లు అమ్ముకొని మళ్ళీ క్యాష్గా వెళ్ళిపోద్ది. అది గవర్నమెంట్కి రెవెన్యూ కాదు, ఎవరికి. అందుకని చెప్పి దీన్ని బేస్ చేసుకొని నేను ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకించి అది ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి నేను మనస్ఫూర్తిగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హీరో, పుష్ప కావచ్చు, లేదంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, మహేష్ గారిది కావచ్చు. మహేష్ గారు వచ్చిన రిలీజ్ అయిందో లేదు తెలియదు కానీ నాకు ఈ మధ్యకాలంలో ఏ సినిమా వచ్చినా కానీ ఇంక్లూడింగ్ కల్కి ప్రభాస్ గారి కావచ్చు, ఇంక్లూడింగ్ మన కాంతారా కూడా కర్ణాటకలో తెలుగు సినిమా పోస్టర్లు కూడా పడకూడదు అని అన్నా కానీ నేను కాంతారకి ఆ వివక్ష చూపించలేదు. అదే మనది భారతదేశపు సినిమా, అది ఎక్కడైనా ఆడాలి. ఇది 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 మన ఒక్కరిది కాదు, ఇది మన అందరం బాగుండాలని కోరుకుంటాం. సో అలాంటిది ఈ సినిమా, ఈ కలెక్షన్స్ ఇవన్నీ ఏంటంటే నాకు ఆ పిచ్చి లేదు. నాకు నా సినిమా పిచ్చి కలెక్షన్ ఏముంటుందని అన్నిటిని దాటి అలా ఏముండదు. ఏంటంటే సినిమా బాగుంటే ప్రేక్షకులే 10 సార్లు చూస్తారు, 100 సార్లు చూస్తారు. మన చేతిలో ఉన్నది పని చేయడం. సో తెలుగు సినిమా అనేది ఇర్రెస్పెక్టివ్ మనం ఈ ఫ్యాన్ వార్డ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాను. నాకు చాలా చాలా మీరందరూ ఏకాభిప్రాయం అంటే మీకు ఒక డెఫినెట్గా మన ఇంకొక హీరో మనకి ఇష్టం అది చూడాలి, కానీ అబ్యూజివ్గా ఉండిపోవటం, ఆన్లైన్ వార్డ్స్ అబ్యూజివ్గా అయిపోవటం, ఇది ఒక రైట్ వాతావరణం అనిపించదు నాకు. నేను పర్సనల్గా చెప్తాను కదా, మీ బీయింగ్ ఏ హీరో నేను చెప్తాను కదా, అందరి హీరోల అభిమానులు నేను చాలా గౌరవిస్తాను. ఎందుకంటే నాకు ఏ హీరోతో నాకు విభేదాలు లేవు. నాకు ఏ హీరో సాధించిన విజయం మీద నాకు చిన్నపట్ల ఇది కూడా ఉండదు. నాకు అందరూ బాగుండాలి, మనస్ఫూర్తిగా మీరు విజయం సాధించాలి. ఎందుకంటే నేను ఒక్కడిని అన్ని సినిమాలు చాలా ఈరోజు కాదు అనేక సందర్భాల్లో చెప్పాను. నేను చేస్తే మహా చేసే సంవత్సరానికి ఒక సినిమాను 2 సినిమాలు చేస్తాను, నిజంగా హీరోగా ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. అలాంటిది ఇన్ని థియేటర్లు ఇంత ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే 100 సినిమాలు వస్తే తప్ప నిజంగా అక్కడ థియేటర్లు పోషింపలేదు. దాని తద్వారా ఉపాధి ఉంటుంది అందరికీ. అందుకని సినిమాలు బాగుండాలి, అందరూ చూడాలని కోరుకుంటాను తప్ప దాంట్లో మన సినిమా కూడా ఆడాలని నేను కోరుకుంటాను. ఒక హీరోగా నా ఒక ధర్మం, నా ప్రొడ్యూసర్స్ బాగుండాలని కోరుకుంటాను. నా సినిమాకి నేను చాలా లో టైంలో ఉన్నప్పుడు భీమ్లా నాయక్ అనే సినిమాకి మీరు నిలబడిన విధానం నేను మర్చిపోలేను. నా అభిమానులకి ఒకసారి అనుకుంటా, నేను మీరు కనుక లేకపోతే పవన్ కళ్యాణ్ అనేవాడు లేడు. ఒకసారి నాకు సభకు వచ్చే వరకు నేను ఏం మాట్లాడాలో నాకే పెద్ద అవగాహన ఉండదు. కానీ మిమ్మల్ని చూశాక ఒకటే చెప్పాలనిపిస్తుంది, మీ నుంచి నాకు 2 గుండెల దూరం అంతే. నా గుండె నుంచి మీకు ఎంత దూరం అంత మీద మనందరి మధ్య 2 గుండెల దూరం అంతే. ఐ లవ్ యూ.
నేను సినిమా చేసినప్పుడు ఒకటే కోరుకుంటాను, మీకు పవన్ కళ్యాణ్ సినిమా చూసినప్పుడు ఎలా ఉండాలి అని కోరుకుంటానంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఆర్ట్ సినిమాలో ఉండకూడదు, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి, చిన్న ఉత్సాహం రావాలి, చిన్నపాటి సామాజిక అవగాహన స్పృహ ఉండాలి, దేశం మీద చిన్నపాటి భక్తి ఉండాలి, భక్తి పెంపొందించేలా ఉండాలి. ఇవన్నీ ఒక కలెక్టివ్ థాట్ అన్నీ సరైన కమర్షియల్ మీటర్లో దొరికితే ఎలా ఉంటుందో ఈ సినిమా హరీష్ శంకర్ నిర్దేశకత్వంలో, ఆయన దర్శకత్వంలో నేను ఏమైతే ఇలా ఉంటే బాగుంటుందని కోరుకుంటానో అవన్నీ చాలా పొందిగ్గా ఒక భగవంతుడికి ఒక మాల్లా కూర్చాడు. ప్రేక్షకులుగా ఆ మాల వేయడానికి సిద్ధంగా ఉన్నాను హరీష్ శంకర్. మీరు దిస్ ఫిల్మ్ విల్ డెఫినెట్లీ ఐ థింక్ ఎంటర్టైన్ యూ. అంటే నాకేంటంటే డికేడ్స్ నుంచి లాస్ట్ 2.5 decades నుంచి నాకు ఏ సినిమా చెప్పుకోవడం నాకు తెలియదు. తొలి ప్రేమ కూడా ఆడినప్పుడు, నా ఫస్ట్ సినిమా ఆడినప్పుడు కూడా అంటే మేబీ నా 3rd, 4th సినిమా నాకు తెలియదు అది ఎంత హిట్ అయిందని కూడా తెలియదు. అలాగే మన ఓజీ హిట్ అయినప్పుడు కూడా నాకు తెలియదు. అంటే నాకేమనుకుంటానంటే మన పని అయిపోయింది కదా, మీరు చొక్కాలు చించుకుంటారా, థియేటర్లో ఏం చేస్తారో నాకు తెలియదు నాకు. అలాగే ఈ సినిమా మీకు అత్యంత అద్భుతమైన వినోదం ఇవ్వాలి, మీకు జోష్నివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరోమారు ఒకటి నా కుదిరినంత వరకు అంటే నేను చాలాసార్లు అనుకున్నాను, ఒకసారి సినిమాలో పాలిటిక్స్లోకి వెళ్ళి సినిమాలు వదిలేస్తే బెటర్ అనిపిస్తుంది ఒకసారి. కానీ ఏమనిపిస్తుంది అంటే దానికి రీజన్ ఏంటంటే కనీసం నన్ను చాలామంది మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది నేనంటే పడని రాజకీయాలు ఉండే వ్యక్తులు కొంతమంది. నాకేమనిపిస్తుందంటే అలాగే నాకేమనిపిస్తుందంటే రాజకీయాలు ఉండే వాళ్ళందరికీ కాంట్రాక్టులు చేసుకుంటారు, వాళ్ళందరికీ వ్యాపారాలు ఉన్నాయి. నాకు సినిమా ఉంది, కాకపోతే నేను కూర్చోబెట్టి మొత్తం పనులు అన్నీ వదిలేసి బాధ్యతలు వదిలేసి నేను సినిమాలు చేయట్లా. కనీసం ప్రతి మనిషికి 8 hours డ్యూటీ చేయాలి, అది కనీసం బేసిక్ రూల్, అది 8 hours. అలాంటిది నేను 16 గంటలు పనిచేస్తాను, 14 గంటలు పనిచేస్తాను. ఒక 3-4 గంటలు ఇలాంటి సమయంలో కుదిరితే అన్నీ కరెక్ట్గా పెట్టుకొని నా సమయాన్ని నిజంగా దృష్టిని దాని తాలూకు విలువను గుర్తించి సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మన ఉస్తాద్ భగత్ సింగ్ లాగా ఎలా ప్లాన్ చేయగలం హరీష్ చూపించారు అది. సో నాకు దాన్ని బట్టి సినిమాలో మనం చెయ్యొచ్చని ఒక చిన్నపాటి ఆశ అయితే కలిగింది. అంటే ఆశ కంటే కూడా చెప్పాలంటే ఒక ధైర్యం వచ్చింది. సో నెక్స్ట్ టైం ఎవరైనా సినిమా చేయాలి నా దగ్గరికి వచ్చినప్పుడు హరీష్ శంకర్ గారికి మైత్రి మూవీస్కి నేను పంపిస్తాను. వాళ్ళు ఎలా ప్లాన్ చేశారో, ఎలా అత్యంత తక్కువ టైంలో, అంటే నేను వాళ్ళకి అర్థమయ్యేది కాదు, ఎప్పుడు నేను ఆంధ్రాలో ఉన్నాను ఎప్పుడు ఇక్కడ ఉన్నాను అర్థమయ్యేది కాదు ఎవరికి. ఎందుకంటే నేను కరెక్ట్గా అక్కడికి వెళ్ళి 8 గంటలు పనిచేసేవాడిని, 9 గంటలు ఉండేవాడిని, ఒకసారి 12 గంటలు ఉండేవాడిని, వచ్చి నైట్ అంతా కూర్చొని 2 దాకా చేసేవాడిని ఇక్కడ. ఇవన్నీ చేయగలిగానంటే ఇది బేసికలీ నా కాలం తాలూకు విలువను అర్థం చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు మనస్ఫూర్తిగా నిర్మాతలు రవి గారికి, నవీన్ గారికి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇది మీరు ఇచ్చిన ఈ జోష్ కానీ ఈ అవకాశం కానీ నేను మర్చిపోలేను. మీరు అలాగే విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ, అభిమానులందరికీ, నా అభిమానులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలి, మీ అందరికీ ఆనందం పంచాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా తోటి నటీనటులందరికీ, టెక్నీషియన్స్ అందరికీ, హరీష్ శంకర్ గారికి, నిర్మాతల ద్వయానికి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే నా భయం ఏంటంటే సినిమాలో చెప్పేస్తాను కానీ అది భగవద్గీత, ఇది భగవద్గీత అని. నా భయం ఏంటని చెప్తాను. నేను చాలా దైవభక్తుడిని, నాకు భయం ఇవన్నీ సినిమాల వరకు మనం నెట్టేసి చెప్పించేశాడు కానీ ఇవన్నీ సినిమాల్లో అంటే ఇలా చెప్పడానికి చాలా భయం వేస్తుంది. అంటే ఇచ్చి పడేసి ఇవన్నీ కాకుండా
అంటే ఆ డైలాగ్ చెప్పు నువ్వు ఒకసారి, నువ్వు ఏ రాసావు చెప్పు. మీరే కాదు. అంటే ఏంటన్నా ఇచ్చి పడేసే గోత్రం ఏంటన్నా, ఇచ్చి పడే గోత్రం అంటే ఈయన రాసింది ఏంటంటే ఇచ్చి పడేసే గోత్రం ఇరగదీసే నక్షత్రం అని. అంటే నేను అలా చెప్పలేను. నా నిజ జీవితంలో నేనేం చెప్పగలను, మిమ్మల్ని ప్రేమించే గోత్రం ఉండదు. ఇది నేను ఎలా చెప్పగలంటే మిమ్మల్ని ప్రేమించే గోత్రం, సేవ చేసే నక్షత్రం. సో నేను డైలాగ్ చెప్పండి ఇదే చెప్పగలను తప్ప. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పోలీస్ గ్రౌండ్స్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి, కమిషనర్ గారికి, సజ్జనార్ గారికి, పోలీస్ గ్రౌండ్స్ ఇచ్చిన పోలీస్ అధికార యంత్రాంగానికి, ఇక్కడ రక్షణకు వచ్చిన పోలీస్ కానిస్టేబుల్స్ అందరికీ, అధికారులందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ శ్రేయస్ మీడియా వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్. పవన్ కళ్యాణ్ గారు ఒక